ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యుద్ధ భయాలు, వైరస్ల వార్తల మధ్య సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలకు తెరలేపుతున్నారు. ప్రధాని మోదీ చమురు ఆదా కోసం వర్క్ ఫ్రం హోంను ప్రోత్సహించాలని చెప్పిన వ్యాఖ్యలను వక్రీకరించి లాక్డౌన్ నోటీస్ పేరుతో నకిలీ పీడీఎఫ్ ఫైళ్లను వాట్సాప్, టెలిగ్రామ్లలో వైరల్ చేస్తున్నారు. ఈ ఫైళ్లు ప్రభుత్వ ఉత్తర్వుల్లా కనిపించినా వాటి వెనక మాల్వేర్, ఫిషింగ్ లింకులు దాగి ఉంటాయి. ప్రజలు భయంతో వాటిని ఓపెన్ చేస్తే ఫోన్లు హ్యాక్ కావడం, బ్యాంక్ వివరాలు, ఓటీపీలు దొంగిలించబడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా పాత ఫోన్లు వాడేవారికి ముప్పు ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. కరోనా కాలం లాక్డౌన్ జ్ఞాపకాలను ఉపయోగించుకుని సైబర్ కేటుగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారు. అందుకే వాట్సాప్లో వచ్చే లాక్డౌన్ నోటీస్ పీడీఎఫ్లను నమ్మకూడదు, డౌన్లోడ్ చేయకూడదు, ఇతరులకు ఫార్వర్డ్ చేయకూడదు. ఏ ప్రభుత్వ ఉత్తర్వులైనా అధికారిక వెబ్సైట్లు లేదా నమ్మకమైన వార్తా సంస్థల ద్వారా మాత్రమే చెక్ చెయ్యాలని నిపుణులు సూచిస్తున్నారు.